నవ్య న్యూస్ సమర్పించిన వారు శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో తోడ్పాటునందిస్తోంది. వేటపాలెం మండలంలోని పలు జీవనోపాధి లబ్ధిదార యూనిట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. బాపట్ల చీరాల మండలం తీర ప్రాంతంలో మత్స్యకారుల ఆందోళన. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వాహకులు చేపడుతున్న సీమౌత్ మూసివేత, పనులను అడ్డుకున్న మత్స్యకారులు, కొద్దిపాటి ఉద్రిక్తత. వేటపాలెం మండలంలో పలు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి లబ్ధిదార యూనిట్లను జిల్లా కలెక్టర్ వెంకటమురళి పరిశీలించారు. మొదట కొత్తపేట ప్రసాద్ నగర్లోని శ్రీ సాయితేజ వేరుశెనగ శుద్ధి యూనిట్ ను ఆయన పరిశీలించారు. ఆ యూనిట్ వల్ల లాభ నష్టాలు, వ్యాపార సరళి, ముడిసరుకు కొనుగోలు వివరాలను యూనిట్ యజమానిని అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి పథకాన్ని అందిపుచ్చుకొని వ్యాపారవేత్తలుగా ఎదగాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. వేటపాలెం మండలంలో పలు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి లబ్ధిదారు యూనిట్లను జిల్లా కలెక్టర్ వెంకటమురళి పరిశీలించారు. మొదట కొత్తపేట ప్రసాద్ నగర్లోని శ్రీ సాయితేజ వేరుశెనగ శుద్ధి యూనిట్ ను ఆయన పరిశీలించారు. ఆ యూనిట్ వల్ల లాభ నష్టాలు, వ్యాపార సరళి, ముడిసరుకు కొనుగోలు వివరాలను యూనిట్ యజమాని అడిగి తెలుసుకున్నారు. తదుపరి కొత్తపేట బాల అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ శ్రీ సాయితేజ వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు PMFEM పథకం ద్వారా 10 లక్షల రుణం పొందారని ఆయన తెలిపారు. ఇందులో 35% సబ్సిడీ కింద వస్తుందన్నారు. ఈ యూనిట్ స్థాపన వల్ల అక్కడ స్థానికంగా 10 మందికి ఉపాధి కల్పన జరిగిందన్నారు. యూనిట్ యజమానికి వ్యాపారం వల్ల మంచి లాభాలు వస్తున్నాయని, సంతృప్తికరంగా ఉందని, యూనిట్ విజయవంతంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. బాల అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో అమ్మ చిల్లి పౌడర్ అనే బ్రాండ్ తో కారం పొడి ఉత్పత్తి జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి ఈ యూనిట్ లో విద్యుత్ సమస్యల వల్ల ఉత్పత్తి జరగడం లేదని, ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరించి యూనిట్ పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యూనిట్ యాజమాన్యానికి భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఈ పథకాన్ని మరింత విస్తృతంగా చేయాలనే ఉద్దేశంతో ఒక అవగాహన కోసం యూనిట్ల పరిశీలన చేస్తున్నామన్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో యూనిట్ల పరిశీలన చేసి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని రాబోయే సమీక్షలో ఆ సమస్యలపై చర్చించి ఈ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. PMFME అనే స్కీమ్ లో ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అనేటువంటి స్కీమ్ లో ఎవరైతే బెనిఫిషరీస్ ఆ స్కీమ్ ని అవైల్ చేసుకొని వాళ్ళు ఆ బిజినెస్ చేస్తూ వాళ్ళు లాభసాటిగా ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా, అసలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో చూసి వాళ్ళు మంచి లాభాల్లో ఉన్నారా లేక కష్టాల్లో ఉన్నారా అనేటువంటిది తెలుసుకోవాలని చెప్పి నేను మా జిల్లాధికారులు DRDA సైడ్ నుంచి, తర్వాత మన బ్యాంకింగ్ సైడ్ నుంచి, సర్ప్ డిపార్ట్మెంట్ నుంచి అందరం కూడా కలిసి ఇక్కడ వచ్చాం. వచ్చినప్పుడు మరి మొట్టమొదట ఒక యూనిట్ చూసాం. వేరుశెనగ పప్పుల్ని గ్రేడింగ్ చేసి మార్కెట్ చేసేటువంటిది. ముందు కాయల్ని వల్చిన తర్వాత మళ్ళీ గ్రేడింగ్ చేయటం, గ్రేడింగ్ చేసిన దాన్ని మార్కెట్ చేయటం. అక్కడ సుమారుగా 10 మంది మనకి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. వాళ్ళకి 10 మందికి వాళ్ళు పర్మనెంట్ గా అక్కడ పనిచేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అదే విధంగా ఏ ఫ్యామిలీ అయితే దాని మీద వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి లాభాలే వస్తున్నాయి. వాళ్ళు సంతృప్తికరంగా సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. సో ఆ యూనిట్ చూసినప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది, చాలా బాగుంది. మరి రెండో యూనిట్ మనము మిర్చి పౌడర్ సంబంధించింది చూసినప్పుడు ఇక్కడ చూస్తే మరి వీళ్ళు ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా హై టెక్నాలజీ, మంచి హై
ఎక్విప్మెంట్ పెట్టుకున్నారు. అట్లానే వాళ్ళకున్న ఫెసిలిటీస్ కూడా చూసినప్పుడు వాళ్ళ ఓన్ బిల్డింగ్ కాబట్టి మంచి గుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. జిల్లాలోని బాపట్ల, చీరాల మండల తీర ప్రాంతాలోని విజయలక్ష్మీపురం వద్ద ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సముద్ర తీరంలో కలిసే ప్రాంతమైన సీమౌత్ పూడ్చివేతపై స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఆగ్రహాన్ని వెళ్లబుచ్చారు. సీమౌత్ మూసివేత పనులను మంగళవారం స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. జిల్లాలోని బాపట్ల, చీరాల మండల తీర ప్రాంతాలోని విజయలక్ష్మీపురం వద్ద ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సముద్ర తీరంలో కలిసే ప్రాంతమైన సీమౌత్ పూడ్చివేతపై స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఆగ్రహాన్ని వెళ్లబుచ్చారు. సీమౌత్ మూసివేత పనులను మంగళవారం స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. ఈ కాలువని నమ్ముకుని మత్స్యకారులు బోట్లను విపత్తుల సమయంలో నిలుపుదల చేస్తుంటారు. ఇక్కడి నుంచి జీవనోపాధి పొందుతుంటారు. గత కొన్ని మాసాలుగా గుంటూరుకు చెందిన ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ సీమౌత్ పూడ్చే పనులను చేపడుతున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. కొండరాలతో నీటి ప్రవాహ దిశను మళ్లించేందుకు గాను చట్ట వ్యతిరేక చర్యలపై చేపట్టడం పట్ల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని వ్యతిరేకించాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం మౌనం వహించడం పట్ల స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వెళ్లబుచ్చుతున్నారు. అయితే మత్స్యకారుల ఆందోళన సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఘటనా స్థలానికి వెళ్లి క్షేత్రస్థాయిలో నివేదిక ఇవ్వాల్సిందిగా బాపట్ల ఆర్టీఓ గ్లోరియాను ఆదేశించారు. దీంతో హుటాహుటిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. సీమౌత్ ని గత కొన్ని మాసాలుగా ధ్వంసం చేసి చదును చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోలేదని తక్షణమే సీమౌత్ ను పునరుద్ధరించాలి, ధ్వంసం చేసిన రిసార్ట్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో వేటకు వెళుతున్న మత్స్యకారులను అడ్డుకుంటున్న రియల్ ఎస్టేట్ ప్రతినిధులు సముద్ర తీరం వద్దకు రావద్దని బెదిరిస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా రిసార్ట్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పట్టిపట్టినట్లు వ్యవహరిస్తోందని పలువురు ప్రజా సంఘాల నేతలు అన్నారు. సమస్యను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నా పేరు డేవిడ్. దాదాపు మా పిల్లల కాడి నుంచి మేమంతా దాదాపు ఒక 100 ఏళ్ళ కాడి నుంచి ఇక్కడే కాపురం గడుపుతున్నాం. మా తండ్రి వాళ్ళు పోయారు, మేము కూడా మా ముసలితనంలో వచ్చాం. మా జీవనోపాధాన్ని ఇదే సార్ మొత్తం అంతా. దాదాపు ఏమన్నా ఈ కాలువ అనేది దాదాపు ఒక 70 సంవత్సరాల సార్ అది కిలోమీటర్ దూరం ఉండేది సార్. అదేం చేశారంటే వీళ్ళు అధికారులన్నీ ఎంట పెట్టుకొని వీళ్ళంతా ఏం చేశారంటే నెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చారు సార్. దాదాపు ఏమైనా ఇక్కడ దాదాపు మొత్తం సార్ దాదాపు ఇందులోని 3000 బోట్లు ఉన్నాయి సార్. వాటరేవు, దానాయపేట, తర్వాత చిన్నబర్ప, పెద్దబర్ప, తర్వాత వెనకన గాద్యాంక కాలనీ, తర్వాత సునామీ కాలనీ, తర్వాత వెనక కృపానగరము, తర్వాత ఇలాగ పాండ్రంపురం, ఇలాగ చాలా మంది విజయలక్ష్మీపురం, ఇవన్నీ చాలా మంది ఉన్నాయి సార్. అందరూ కూడా ఇందులోనే దాదాపు ఒక 3000 బోట్లు ఆ జీవనోపాధి కొరకు కష్టపడి రావాలి సార్. మాకు సైక్లోన్ వచ్చిందంటే సార్, ఇలా డైలాటర్కి వచ్చిందంటే వాగు మొత్తం వెళ్ళి మొత్తం కొట్టిపోతుంది సార్, బోట్లు మొత్తం పోతాయి సార్. కనీసం మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ప్రభుత్వం దయచేసి ఈ టూరిస్టులు కొడితే ఇదంతా కట్టుకోవడానికి ఏర్పాటు చేసుకుంటాం సార్. ఇది వీళ్ళు దయచేసి మొత్తం అంతా ప్రభుత్వం స్పందించి మా మత్స్యకారులకి న్యాయం సమకూర్చాలని మీడియా ద్వారాగా తెలుపుతాం సార్. విజయలక్ష్మీపురం ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ బుర్రలెంకటరావు గారు పూర్తి చేస్తున్నారని అర్జీ పెట్టాం కదా సార్. కాలువ పూర్తి చేస్తున్నారండి ఇక్కడ. ఇప్పుడు దానాపేట ఇటు విజయలక్ష్మీపురం మధ్యలో కాలువ ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ ఉందండి. ఇక్కడ సముద్రంలో కలిసేది, దాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పి మేము ఇటీవల ఒక 15 రోజులు 20 రోజుల కింద మీకు అర్జీ ఇచ్చాం కదా సార్. అది ఇవాళ వచ్చేసరికి నైట్ పెట్టి 2 జేసీబీలు 4 ట్రాక్టర్లు పెట్టి పెద్ద పెద్ద కొండరాలు తీసుకొచ్చి ఉండా కాలువ కూడా అంతకుముందు ఒక 30 మీటర్లకు ఉండేదండి. ఆ 30 మీటర్లు కూడా మొత్తం పూర్తి చేశాడండి. ఆర్డీఓ గారు వచ్చారండి. మేము ఉదయం 7 గంటలకి 5 గ్రామాల వాళ్ళమే ఉదయం 7 గంటల నుంచి ఇక్కడే పడికాపులు కాస్తుంటే ఆర్డీఓ గారు వచ్చి, తర్వాత నరేంద్రవరం గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు, ఇద్దరు వచ్చి ఆర్డీఓ గాని ఎమ్మెల్యే గారు కానీ మా దగ్గరకు రాకుండా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బుర్రలెంకటరావు గారి దగ్గర ఏసీ రూమ్ లో కూర్చొని ఉన్నారండి. ఇక్కడ 5 గ్రామాలు, ఇక్కడ అగ్గిన ఉదయం నుంచి తిండి లేదు, నీళ్లు లేదు, మేము బాధపడుతుంటే వెళ్ళి అక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని ఉన్నారు వాళ్ళు. లేదు సార్, అసలు మా దగ్గర ఒకళ్ళు వచ్చి అసలు ఏంది బాధ ఏందని అడిగిన వాళ్ళు లేరండి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మండల తహసీల్దార్ గోపకృష్ణకు అందజేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అసలై పెరిగిన నిత్యావసరాలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపుతో ములిగే నక్కపై తాటిగా పడ్డ చందంగా మారిందన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గత ప్రభుత్వం 9 సార్లు
కరెంట్ ఛార్జీలు పెంచింది మిత్రులారా. కానీ ఇప్పుడు ఇది ప్రజాప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున 500 ఉన్న కరెంట్ బిల్లు 1000 రూపాయలు 1200 1400 దాకా వస్తుంది. ఇది సమంజసం కాదు. అదేంటే గత ప్రభుత్వం అంటే అదంతా అక్రమణ ప్రభుత్వం కాబట్టి అది ఎంత 9 సార్లు కాదు 10 సార్లు పెంచారు, అయిపోయినది. ఇది మన ప్రజాప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో చాలామంది పేద మధ్య ప్రజలు ఉన్నారు. ఈ రోజులో ఏదైనా పొలాలన్న ఆయిల్ ప్యాకెట్లు కానీ, కందిపప్పు కానీ, చింతపండు కానీ, మినపప్పు కానీ ఏదైనా సరే ఆకాశాన్ని అంటుకునే మిత్రులారా, ఇవి కూడా పేద మధ్య ప్రజలకు అందుబాటులోకి తేవాలి. అట్లాగే ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలని మన దళిత ప్రజల పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఎందుకంటే ఇది మన ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో అన్నీ ఉండాలి, ప్రజల మీద భారం ఉండకూడదు. అలాగే ఎంతోమంది నిరుపేదలు చీరాల నియోజకవర్గంలో ఉంది, ఎంతోమంది పేదలు ఉన్నారు, ఇల్లు లేక అద్దెల్లో మగ్గుతున్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి వెంటనే వాళ్ళకి ఇల్లు కట్టించమని, ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ కరెంటు బిల్లు వెంటనే తగ్గించి ప్రజల మీద భారం తగ్గించాలని, అలాగే ఈ నిత్యావసర ధరలు కూడా వెంటనే తగ్గించి ప్రజలకి అందుబాటులో తేవాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని దళిత పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ. వార్తల్లో చిన్న బ్రేక్. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్ చీరాల. సెల్ నంబర్ 9247472417, పేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. బ్యాక్ టు న్యూస్. చీరాల మండలం పరిధిలోని చీరాల నగర్, కొత్తపాలెం గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు సాగులోని మెళకువలపై అవగాహన కల్పించారు. మండలంలోని రైతులందరూ విధిగా అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం ఈ కేవైసీ అని అన్ని రైతు సేవా కేంద్రాల్లో తీసుకుంటున్నారని, ప్రతి రైతు ఈ కేవైసీ వేయాలని చీరాల వ్యవసాయ శాఖ ఏవో నిర్మలాదేవి అన్నారు. చీరాల మండల పరిధిలోని చీరాల నగర్, కొత్తపాలెం గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు సాగులోని మెళకువలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా రైతులకు పచ్చిరొట్ట పైర్లు అయినటువంటి జిలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం జరుగుతోందన్నారు. చీరాల ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా స్థానిక మున్సిపల్ బాలికల హై స్కూల్ వద్ద గడిచిన 50 రోజులుగా నిర్వహిస్తున్న మంచినీటి చలివేంద్రం నేటితో ముగించారు. ఈ సందర్భంగా చలివేంద్రం నిర్వహణకు సహకరించిన ప్రతినిధులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. చీరాల ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా స్థానిక మున్సిపల్ బాలికల హై స్కూల్ వద్ద 1,50,000 ఖర్చుతో గడిచిన 50 రోజులుగా నిర్వహిస్తున్న మంచినీటి చలివేంద్రం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా చలివేంద్రం నిర్వహణకు సహకరించిన ప్రతినిధులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. మరీ ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీరామ్ రమేష్ తో పాటుగా మజ్జిగ తయారీకి సహకరించిన దంపతులను సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో సైతం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమాజానికి ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు పోలుదాస్ రామకృష్ణ, గురుప్రసాద్, నారాయణమూర్తి, బుల్లిబాబు, కాటమరాజు, రమణారావు, బ్రహ్మానందం, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాధాకృష్ణ, ఏడుకొండలు, వీరాంజనేయులు, రఘు తదితరులు పాల్గొన్నారు. నేడు తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలు త్వరలోనే విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయబోతోంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని చెప్పింది.
పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ద్విచక్ర వాహనాల్లో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ ఆదేశాలతో జిల్లాకు కేటాయించిన 16 ద్విచక్ర వాహనాలను బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించేందుకు గాను ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జుడి ప్రజలకు సూచించారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ద్విచక్ర వాహనాలు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ ఆదేశాలతో జిల్లాకు కేటాయించిన 16 ద్విచక్ర వాహనాలను స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు వాహనదారులకు హెల్మెట్ యొక్క ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించే విధంగా పోలీస్ అధికారులు సిబ్బంది హెల్మెట్ గురించి పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం, చీలి రోడ్డు, పాత బస్టాండ్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు కొనసాగిన ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్య అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇజ్రాయిల్ దళాలు పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు పాల్పడుతుండటంతో తమ గగనతలాన్ని పలు దేశాలు మూసివేశాయి. ఆల్బెర్టాలోని సమీపంలోని కననాస్కిస్ లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాల్గరీ చేరుకున్నారు. కెనడాలో తన 23 గంటల పర్యటన సందర్భంగా మోదీ క్రొయేషియాకు బయలుదేరే ముందు G7 అవుట్ రీచ్ సెషన్ లో ప్రసంగించి ఆతిథ్య కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నెతో సహా వరుస ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. విశాఖ వేదికగా యోగాంధ్ర నిర్వహణతో కొత్త రికార్డు సృష్టించబోతున్నామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. దాదాపు 3,40,000 మందితో ఒకే ప్రాంతంలో యోగా నిర్వహించిన 22 ఐటమ్స్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నామని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధిగమించబోతున్నామని తెలిపారు ముఖ్యమంత్రి. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు సీఎం. యోగా డే నిర్వహణ తర్వాత కూడా ఆఫ్లైన్, ఆన్లైన్ లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. భారతీయ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ అల్ట్రా వైలెట్ ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ వద్ద తన యూరోపియన్ విడుదలతో సంచలనం సృష్టించింది. జర్మనీలో విజయవంతంగా అడుగుపెట్టిన తర్వాత కంపెనీ తమ అత్యాధునిక మోటార్ సైకిళ్లు F77 MACH2 F77 సూపర్ స్ట్రీట్లను ఫ్రాన్స్ రాజధానిలో విడుదల చేసింది. భారత మహిళా క్రికెట్ స్మృతి మందాన వన్డే బ్యాటింగ్ ర్యాంకులో టాప్ ప్లేస్ కొట్టేసింది. తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకుల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. 2019 తర్వాత భారత వైస్ కెప్టెన్ మందాన మళ్లీ ర్యాంకులో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా ఓల్వార్ట్ ఇటీవల 19 పాయింట్లు కోల్పోయింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో తోడ్పాటును అందిస్తోంది. వేటపాలెం మండలంలోని పలు జీవనోపాధి లబ్ధిదారుల యూనిట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. బాపట్ల చీరాల మండలం తీర ప్రాంతంలో మత్స్యకారుల ఆందోళన. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వాహకులు చేపడుతున్న సీమౌత్ మూసివేత, పనులను అడ్డుకున్న మత్స్యకారులు, కొద్దిపాటి ఉద్రిక్తత. నవ్య న్యూస్ సమర్పించిన వారు శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, పేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.